నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే అగ్రికల్చర్. నేను మీ కిషోర్. ప్రస్తుతం మనం అమీర్పేటలో ఉన్న కశ్యపి నర్సరీ దగ్గర అయితే ఉన్నాం. ఇక్కడ మనం మొక్కలను పెట్టేటప్పుడు చాలా డిఫరెంట్ ఆఫ్ పాట్స్ ఉంటాయి. ఆ పాట్స్లో ఇక్కడైతే చాలా పాట్స్ ఉన్నాయి. ఒకసారి చూద్దాం రండి. అలాగే మన పక్కన సత్యబాబు గారు ఉన్నారు, అతన్ని కూడా అడుగుదాం. సార్, ఈ పాట్స్ దేనికి ఉపయోగపడతాయో, ఏ మొక్కకి ఎటువంటి పాట్స్ పెడతారో. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు పాట్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి. అవును. సో ఇవి దేనికండి? ఇది హ్యాంగింగ్ వెరైటీ అండి. హ్యాంగింగ్ వెరైటీ. హ్యాంగింగ్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్ ఇవన్నీ దీంట్లో పెట్టుకుంటారండి. హ్యాంగింగ్ అంతా. హ్యాంగింగ్ అంటే సింగిల్ పెడతారు మ్యాక్సిమం, ఎక్కువగా త్రిబుల్ ఉంది. త్రిబుల్ కూడా ఇంట్లో పెట్టుకుంటారు సార్. త్రిబుల్ పెట్టుకుంటారు. సో ఇక్కడ చాలా బ్యూటిఫుల్, ఇక్కడ బుద్ధ ఈ ఫైబర్ పింగని పాట్స్ అండి. పింగని పాట్స్, బుద్ధ పాట్స్ అండి. పింగని ఇండోర్ కి వాడతారండి. అవుట్డోర్ కి ఏమో బ్లాక్ అండ్ బ్రౌన్ వాడతారు. ఓకే, అవుట్డోర్ కి అవి అంట బ్లాక్ అండ్ వైట్. చూడొచ్చు, బ్రౌన్ అండి, బ్లాక్ అండ్ బ్రౌన్. మీరు అవి చూడొచ్చు. ఫైబర్ కూడా ఉందండి. ఫైబర్ తో పాటు ప్లాస్టిక్ లో కలర్ పాట్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర. ఒకసారి చూద్దాం. ఇవి ప్లాస్టిక్ అండి. ప్లాస్టిక్ అండి. ఇది సైజుని బట్టి ఉంటుందండి. 8 నెంబర్ అని, 10 నెంబర్ అని, 12 నెంబర్ ఇలాగా డిఫరెంట్ సైజెస్ ఉంటాయండి. ఓకే, మనకి మొక్కను బట్టి, మొక్క సైజుని బట్టి పాట్స్ లో మీరే ఇస్తారా? మేమే పెడతాం. ఓకే, ఓన్లీ సాయిల్ వేసి ఎరువు అది మిక్స్ చేసి ఎలా పెట్టమంటే అలా మేమే సెట్ చేసి ఇస్తాం. ఓకే, ఇవి దేనికండి? ఇవి ఆకుకూరలో వేసుకుంటారు కదండి. ఓకే, వాటికండి. చూడొచ్చు, మీరు చిన్న టబ్బుల్లో ఉన్నాయి. చిన్నవండి. ఒకవేళ తొక్కు వేసుకున్న వాళ్ళు ఏమో చిన్న పట్టుకెళ్తారు. కొంచెం ఎక్కువ వేసుకుందాం అనుకున్న వాళ్ళు ఏమో పెద్ద పట్టుకెళ్తారు. అవి మనకి తులసి కోట అండి. తులసి కోటలో కూడా మన దగ్గర 3 వెరైటీస్ ఉన్నాయండి. ఇవేమో పింగాని అండ్ సిమెంట్ ఉందండి, మార్బుల్ కూడా ఉందండి. మార్బుల్ వెరైటీ కూడా ఉంది. ఓకే, మార్బుల్ వెరైటీ అడుగుతారండి. ఎక్కువ పట్టుకెళ్తారు. హైదరాబాద్ ఎక్కువ పెడతారు. ఎందుకు స్టైల్ కండి మార్బుల్ వెరైటీ? లేకపోతే కొంచెం లుక్ వస్తుంది కదా, లుక్ కోసం కొంచెం నీట్ గా అంత అఫీషియల్ గానే పెడతారు. ఇక్కడ వేరే వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఫైబర్ పాట్స్ ఉన్నాయండి, ప్లాస్టిక్ ఉన్నాయి. ఓకే, అవి ప్లేట్స్ అండి. పాట్స్ కింద వాటర్ అది లీక్, కొంచెం హోల్స్ ఉంటాయి కదండి పాట్స్ కి. ఆ హోల్స్ లో మనం మొక్కలకు వాటర్ పోసినప్పుడు కిందకి వచ్చినప్పుడు ఆ ప్లేట్స్ లో ఉంటాయి. ఈ ఫైబర్ పాట్స్ అండి. ఇండోర్ కి ఎక్కువ వాడతారండి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది. ఓకే, ఇవి చూడడానికి మనకి మార్బుల్స్ లా ఉన్నాయి. మార్బుల్స్ లా ఉందండి. ఇది మనకి 700 దగ్గర నుంచి మీడియం తక్కువ కాస్ట్ అయితే 2000 దాకా ఉంటుంది. స్టార్టింగ్ 700, 300 ఇలా సైజుని బట్టి ఉంటుంది. ఇవి దేనికండి? అవి కూడా ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ పెట్టుకోండి. డిఫరెంట్ వెరైటీ లుకింగ్ కోసం ఇవన్నీ. లుకింగ్ కోసం. ఓకే, మొత్తం సాయిల్ మొత్తం అన్నం మిక్స్ చేసేసి అంతా ఒకటే అన్న సాయిల్, కోకోబెట్, వర్మి కంపోస్ట్ మిక్స్ చేసి వాటిలో పెడతాం. చిన్న మొక్కలకి చిన్న పాట్స్, పెద్ద మొక్కలకి పెద్ద పాట్స్. ఇవి మాత్రం లుకింగ్ జస్ట్ ఐటమ్ ఇచ్చుకుందామన్నా, ఆఫీస్ పర్పస్ గట్టా వాడతారండి. ఓకే, ఇవి పెద్ద టబ్లు. పెద్ద మొక్కలు వేసుకోవాలన్నా, ఇంట్లో ఫ్రూట్ వెరైటీ పెంచుకుంటారు. మనకి ప్లేస్ లేని వాళ్ళు మట్టిలో పెంచుకోవడం, ప్లేస్ లేకుండా ఉన్న వాళ్ళు ఈ టబ్స్ తో మ్యాంగో ఒకటి, జామ్ ఒకటి, ఇటువంటి టబ్స్ లో కూడా వేళ్ళు బయటకు వెళ్ళడానికి సరిపోద్ది అన్న. సరిపోతుంది, ఇబ్బంది ఉన్నది. మనకి అన్ని చిన్న హైబ్రిడ్ వెరైటీ మొత్తం పెట్టుకోవచ్చు. నో ప్రాబ్లం. మరి మట్టి లాంటివి ఏమైనా ట్రై చేశారా? మట్టి అవి డ్యామేజ్ అయిపోతాయి, వర్కౌట్ అవ్వదు. ట్రాన్స్పోర్ట్లో అది రావడం, తెచ్చుకోవడం, అది మొక్క అది పగిలిపోవడం ఇలా జరుగుతుంది. ఎక్కువ అది డ్యామేజ్ అవ్వడం, లక్షల్లో లాస్ అయిపోతారు కదా. మట్టి వాడతలేదండి ఇప్పుడు. అంతా ప్లాస్టిక్, ఫైబర్, పింగాని. అదేలేండి, అంటే ప్లాస్టిక్ వాడకూడదు అనుకున్న గవర్నమెంట్ చెప్పింది కదా. సో వీటికి మొక్కలు కాదు, మొక్కలు అది కలిపిది కాదు కదా. కొన్నాళ్ళు వాడతారు, 4-5 సంవత్సరాలు వాడతారు. డ్యామేజ్ అయ్యి ఆటోమేటిక్ మళ్ళీ రీసైకిల్కి వెళ్ళి మళ్ళీ ఏం పోయినా మళ్ళీ కొత్తగా తయారు చేస్తాం. ఇంకెన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ మన దగ్గర? ఇవేంటి సార్ ఇవి వచ్చేవా? ఈ ప్లేట్స్ అయ్యి ప్లేట్సా? ప్లేట్స్. ఈ ప్లేట్స్ మనకి బల్క్ లో తెచ్చుకుంటాం కాబట్టి కంపెనీ ప్లేట్స్ పాట్స్ కింద కండి. ఓకే, అంటే ఇంట్లోపల ఇండోర్ లో కానీ మనకి అవుట్డోర్ కానీ పెట్టినప్పుడు ఆ వాటర్ కిందకి రాకుండా, ఓకే, ఫ్లోర్ మీద గట్ట పడకుండా ఈ దీంట్లో ప్లేట్లు పడుతుందండి. కింద ఉన్న ఫ్లోర్ తీసుకున్న తర్వాత వేరే దాంట్లో వేసుకుంటాం. కింద ఉన్న ఫ్లోర్ పోకుండా ఉండడానికి. ఫ్లోర్ అది డ్యామ్. ఇవి కలర్ పాట్స్ ఎక్కువగా జనరల్ గా మనం చూసుకుంటే ఇవి వాడతారు.
బ్లాక్ పాట్స్. ప్రతి దగ్గర ఇవే ఉంటాయి, బ్లాక్ పార్ట్స్ ఉన్నాయి, వైట్ పార్ట్స్. ఇవి నార్మల్ బేసిక్, అవి మాత్రం హెవీ బేసిక్ లాగా అనిపిస్తుంది. కొంచెం కాస్ట్ తక్కువ పెట్టుకునే వాళ్ళేమో బ్లాక్ అయితే వాడుకుంటారు. కొంచెం కాస్ట్ పెట్టుకున్న పర్వాలేదు, కొంచెం ఇంట్లో లుక్ కానాలి, బాగుండాలి అనుకున్న వాళ్ళేమో కలర్ పాట్స్, ఫైబర్ పాట్స్, పెంగాని పెట్టుకుంటారు. ఓకే, సో థ్యాంక్ యూ సత్యబాబు గారు. ఎందుకంటే చాలా మందికి తెలియదు ఎన్ని రకాలు ఈ మొక్కలకి పెట్టుకుంటారు. అవునండి. సో థ్యాంక్ యూ, మాకు ఎన్ని రకాల పాట్స్ని మీరు పరిచయం చేసినందుకు. థ్యాంక్స్. థ్యాంక్ యూ.